Subscribe to our channel and press the bell icon for the latest updates. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జూలై 24న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ ట్రైలర్ విడుదల కాగా అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మతం కారణంగా హిందువులపై జరిగే దురాఘాతాలకు వ్యతిరేకంగా నిలబడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఔరంగజేబ్తో పోరాడే యోధుడి గాథగా ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ ప్రమోషన్స్ ను చిత్ర బృందం ప్రారంభించింది. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్స్ లోనూ పాల్గొనలేదు. దీంతో ఈ ప్రీ రిలీజ్ ను భారీ ఎత్తున నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను అతిథిగా ఆహ్వానించినట్లు తెలుస్తుంది. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ను 2 చోట్ల ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. మొదట జూలై 17న వారణాసిలో జరిగే ఈవెంట్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలుస్తుంది. యోగితో పాటు ఉత్తరప్రదేశ్ మంత్రులు, భోజ్పూరి చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది నటులు కూడా ఈ కార్యక్రమానికి వస్తారని ప్రచారం జరుగుతోంది. దీని తర్వాత జూలై 19న తిరుపతిలో జరగనున్న హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గౌరవ అతిథిగా హాజరు కానున్నారని తెలుస్తుంది. ఆయనతో పాటు మరికొందరు మంత్రులు కూడా ఈ మూవీ ఈవెంట్కు రానున్నారని తెలుస్తుంది. హరిహర వీరమల్లు చిత్రానికి జాగర్లమూడి క్రిష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. అలాగే ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. దయాకర్ రావు, ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.